హాయ్ అండి. ఇవాళ మనం పైపింగ్ డబల్ ఫుట్ పాదంతో ఎలా నీట్గా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా? నేను 1/2 మీటర్ టిష్యూ క్లాత్ అయితే తీసుకున్నాను. దాన్ని మనం క్రాస్గా ఎప్పుడైనా పైపింగ్ రెడీ చేసుకునేటప్పుడు మనం క్రాస్గానే యూస్ చేయాలి. మెడపట్టీలు ఎలా యూస్ చేస్తాం అలాగా సేమ్. ఓకేనా? ఇలా క్రాస్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డింగ్, మళ్ళీ సేమ్ ఏ ఫోల్డింగ్. ఈ ఫోల్డింగ్ మీద మనం 5వ నెంబర్ కుట్టు మీద ఒక స్టిచ్ అన్నది వేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం 1 ఇంచ్ పట్టీల లెక్కన స్టిచ్ కటింగ్ అన్నది ఇచ్చుకోండి. ఓకేనా? ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనకి 1 ఇంచ్ పట్టీ అన్నది రెడీ అయిపోతుంది. సమానంగా పెట్టుకోండి. కొంచెం చిన్నగా ఫినిషింగ్ ఇచ్చుకోండి ఎక్కడైనా ఎక్కువ తక్కువ వస్తే. రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ డబల్ ఫుట్ చూసుకోండి. ఇక్కడ డబల్ ఫుట్ దగ్గర ఒకసారి సూది పైకి పెట్టుకొని ఈ పాదం ఎటువైపు మీరు పైపింగ్ వేసుకుంటారు, లెఫ్ట్ సైడ్ యూస్ చేస్తారా, రైట్ సైడ్ యూస్ చేస్తారా అన్నది మీ ఇష్టం. ఇంకా మీకు ఎటు అలవాటు ఉంటే అటు. నేనైతే రైట్ సైడ్ నుంచి పైపింగ్ అన్నది పెట్టుకుంటా. ఓకేనా? నేను రైట్ సైడ్లో పాదం అన్నది కొంచెం జరుపుతున్నా. ఓకేనా? హోల్ అన్నది కొంచెం మెల్లింగా స్క్రూ డ్రైవర్తో జస్ట్ చిన్నగా పక్కకు తీయండి. మీకు ఎటువైపు కావాలో అటువైపు హోల్ అన్నది కొంచెం వెడల్పు అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం తీసుకున్న పైపింగ్ క్లాత్ని నార్మల్ ఎంత వేస్తారో అంత పెట్టండి. ఫస్ట్ ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ తీసేయండి. ఇప్పుడు మీరు ఎలా చేస్తారు, ఒక అంచున స్టిచ్ అన్నది వేసేసేయండి. ఓకేనా? ఇలా ఒక సైడ్ కుట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనికి పైపింగ్ అన్నది ఇంకో వైపు నుంచి రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 0 సైజ్ అన్నది తీసుకున్నానండి థ్రెడ్. ఓకేనా? ఒక మూల ఇలా నాట్ అన్నది పెట్టుకోండి. మనం పెట్టుకుంటే మనకి థ్రెడ్ అన్నది అటు ఇటు జరగకుండా ఎగ్జాక్ట్గా ఒకవైపే ఉంటుంది అన్నమాట. ఎంత సాగదీసినా మీకు సాగదు. పెట్టుకున్న తర్వాత ఇది పాదం కింద ఫస్ట్ పెట్టండి. పెట్టుకున్న తర్వాత జస్ట్ 2 కుట్లు వేయండి. దాని తర్వాత 1 మీద స్టిచ్చింగ్ అన్నది 1 కుట్టు మీద పెట్టుకోండి. ఇప్పుడు చిన్నగా కుట్టుకుంటా పొండి. ఒక 1/2 ఇంచ్ పట్టి రెడీ అయ్యేటట్టు మనకి. ఓకేనా? ఇలా సర్దుకుంటా మనం పట్టీ అన్నది సర్దుకుంటా చేసుకుంటే మనకు పట్టీ అన్నది ఒక 1/2 ఇంచ్ లెక్కన రెడీ అవుతుంది. ఓకేనా? మీరు ఇంకా చిన్నది చేసుకోవాలంటే స్టార్టింగ్ బిగినర్స్ వాళ్ళకి వద్దండి, మనకి నీట్ ఫినిషింగ్ రాదు. పైపింగ్ అంతా చేసుకున్న తర్వాత ఇలా మనకి ఎక్స్ట్రా క్లాత్ అన్నది వస్తుందండి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంచున బట్టి కటింగ్ ఇచ్చేసుకోండి. మీకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం ఎక్స్ట్రా క్లాత్ అన్నది చూస్తున్నారు కదా. ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తీసేసుకోవాలి. వెనకాల మనం స్టిచ్ ఉంది కదా, ఆ క్లాత్ మాత్రం కటింగ్ చేసుకోకూడదు. ఓన్లీ ఎక్స్ట్రా క్లాత్ ఒకవైపు అంచే మాత్రమే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి 1/2 ఇంచ్ పట్టి లెక్కన సమానంగా పైపింగ్ అన్నది నీట్గా రెడీ అయిపోయింది. ఓకేనా? జస్ట్ డబల్ పాదంతో చేసిన పైపింగ్ ఇది. ఓకే?